ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. నీ యొద్ద జీవపు ఊట గలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగును చూచుచున్నాము. కీర్తనల గ్రంథము 36వ కీర్తన 9వ వచనము. మన దేవుడు జీవపు ఊట, అది ఎన్నడూ ఎండిపోదు. ఆ ఊట ఎల్లప్పుడూ మన ఆత్మీయ దాహమును తీర్చుచున్నది. ఆ చల్లని పరలోక ఊటలోనిది త్రాగి నూతన జీవితమును సంతోషమును పొందుచున్నాము. దేవుని యొద్ద నుండి వచ్చిన జీవపు ఊటను దావీదు చూచెను. అది సమస్తమైన మేలునకు కారణమైన ఊట. అన్ని వేళలలో దాహము తీర్చే జీవజలము అక్కడ ప్రవహించుచుండెను. జీవము, సుఖము, బలమంతయు ఆయన యొద్ద నుండే వచ్చుచుండెను. కృపావరములు యావత్తు నీటి బుగ్గవలే ఉబ్బుకుచుండెను. అందువలన ప్రభు ఇలాగు సెలవిచ్చెను, నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉందురు. దావీదు చూచిన ఆ జీవపు ఊటను చూచి మీరు సంతోషించుచున్నారా? ఆ ఆశీర్వాదకరమైన జీవపు ఊటలోనిది త్రాగుదురా? బైబుల్ ఇలాగూ చెప్పుచున్నది, జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణ పాశములో నుండి విడిపించును. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.